సో హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ మీ ఫ్రెండ్. సో బేసికల్లీ ఇప్పుడే నేను గాయపడ్డ సింహం అనే సినిమా చూసి వచ్చాను అనమాట. సినిమా బాగుందా లేదా, హిట్టా ఫ్లాపా, మంచి కామెడీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిల్మీ ఫ్రెండ్, అండ్ షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, కూడా అది క్లిక్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఈ గాయపడ్డ సింహం సినిమా గురించి చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ డీసెంట్కి వరస్ట్కి మధ్యలో ఉంటుంది మా సినిమా ఎక్కడ చెప్తున్నాను కదా, ఏదైనా మంచి ప్లాట్, మంచి కామెడీ సీన్ వస్తుందని చెప్పి, లేదా మంచి యాక్షన్ సీన్స్ వస్తాయని చెప్పి ఎక్కడ అనిపించదు. లైక్ సినిమా చాలా డల్గా వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ట్రై చేసినా కూడా ఆ కామెడీ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వాల. అండ్ ఫస్ట్ మనం కొద్దిగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుంటే, పాజిటివ్స్ వచ్చేసి జేడీ చక్రవర్తి క్యారెక్టర్ ఏదైతే ఆయన క్యారెక్టరైజేషన్ చేశారో అది చాలా బాగుంది. మంచి క్యారెక్టర్ అయితే ఆయన చేశాడనమాట. లైక్ మనం సత్య సినిమా చూసారా, సేమ్ దానికి ఈ మూవీలో కూడా ఒక లింక్ ఉంటుంది. నాకు చాలా బాగా అనిపించింది సత్య మూవీ రెఫరెన్స్ ఇందులో తీసుకోవడం అనమాట. నాకు చాలా ఇష్టం సినిమా. అండ్ ఆల్సో ఇది స్పాయిలర్ అనుకుంటా, పర్లేదు చూసేయండి. అండ్ ఆల్సో ఇంకేమున్నాయి పాజిటివ్స్, ఆయన క్యారెక్టరైజేషన్గా ఉన్నా ఇంకేం లేవు. పెద్ద చెప్పుకోదగ్గ పాజిటివ్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, అంతకు మించి సినిమాలో ఏం లేదు మా. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక హీరో క్యారెక్టరైజేషన్ అంత మంచి క్యారెక్టరైజేషన్ చేసినందుకు, కానీ అసలు అందుట్లో చాలా డల్గా చేస్తాడు హీరో. ఆ తరుణ్ భాస్కర్ పెద్ద ఏం చేయడు, అసలు చాలా డల్గా చేస్తూ ఉంటాడు మూవీలో. అండ్ ఆల్సో హీరోయిన్ క్యారెక్టర్ ఫరియా అండ్ మానస చౌదరి, వాళ్ళకి చిన్నయ్య క్యారెక్టర్ వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు బాగానే చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏం లేదు. అండ్ సాంగ్స్ కూడా ఏదో చెప్పుకోతగ్గ సాంగ్స్ అయితే ఏం లేదు. అండ్ క్యాస్టింగ్ మన లడ్డు ఉన్నాడు కదా మ్యాడ్ మూవీలో, ఆయన్ని కూడా పెట్టాక కూడా ఆయన ఎందుకున్నాడో కూడా తెలియదు. అండ్ పక్కన కొత్త ఫేస్ డైరెక్టర్ గారే డైరెక్ట్ యాక్ట్ చేశాడు ఈ మూవీలో. అది కూడా పెద్ద ఏం అనిపించదు అనమాట. సో అండ్ ఆల్సో స్పూఫ్స్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా పెట్టాల. మనం ట్రైలర్లో చూసాం మన కేజీఎఫ్ స్పూఫ్, సలార్ స్పూఫ్స్ ఇవన్నీ పెట్టినందుకు అదేం పెద్ద ఏం అనిపించలేదు. చాలా డల్గా ఉంది సినిమా. అండ్ బొమ్మరిపుల్లు స్పూఫ్ ఒకటి చేశారు శ్రీ విష్ణు గారు వాళ్ళ ఫాదర్ మధ్య. అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ స్పూఫ్ గురించి. అండ్ ఆల్సో ఇంకా శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ ఎక్స్టెండెడ్ క్యామియో అని చెప్పి అన్నారు. అది కూడా పెద్ద ఏం అనిపించలేదు. ఆయన క్యారెక్టరైజేషన్ మ్యాక్సిమం సినిమా అంతా ఆయన ఉంటాడు, ఆయనదేమి క్యామియోలో అనిపించదు, ఆయన సినిమా అంతా ఉంటాడు. బేసికల్లీ ఆయన చూస్తేనే మనకి నవ్వు వచ్చేస్తుంది మామ. కానీ ఈ మూవీలో అంత కామెడీ ఆయన్ని పెట్టుకొని అంత కామెడీ జనరేట్ చేయలేకపోయారు సినిమాలో. అండ్ ఇంకా నా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 అని ఒక 1.5 ఇస్తా. అండ్ మూవీ గురించి చెప్పడానికి ఏం లేదు. అండ్ ఇక్కడ దాకా నా వీడియో నువ్వు చూస్తున్నావు, నీకు నచ్చిందని అర్థం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకో, అడుక్కుంటున్నాను అనుకోకు, జస్ట్ బతిమలో అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కూడా చెయ్యి. ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆల్గరిథం ఏం చేస్తుందంటే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో లైక్ చెయ్యి, మర్చిపో మాకు.